ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు సర్కార్ కొత్త స్కెచ్ చేసింది. గ్రేటర్ ఆర్టీసీని జీహెచ్ఎంసీతో అటాచ్ చేసింది. ఇప్పటికే ముంబైలో అమలవుతున్న ఈ సిస్టమ్ను సిటీలో ఇంప్లిమెంట్ చేయాలని డిసైడ్ అయింది. సర్కార్ డిసిషన్ జీహెచ్ఎంసీకి భారమవుతుందా, బాధ్యత అవుతుందా అనేది హాట్ టాపిక్గా మారింది. గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని సర్కార్ డిసైడ్ అయింది. ముంబై తరహాలోనే జీహెచ్ఎంసీ నిర్వహణలో గ్రేటర్ ఏరియాలో బస్సుల రాకపోకలు సాగనున్నాయి. సర్కార్ తాజా నిర్ణయంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఇకపై ఆర్టీసీ బోర్డులో డైరెక్టర్ గా వ్యవహరిస్తారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ రోడ్లు, శానిటేషన్, నిర్మాణపరమైన అనుమతుల జారీ సేవలకే పరిమితమైంది. తాగునీరు, మురుగునీటి నిర్వహణ వాటర్ బోర్డు చూసుకుంటుండగా టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ లో బస్సుల రాకపోకలు కొనసాగిస్తోంది. నగరంలో ప్రభుత్వ అద్దె బస్సులు కలిపి మొత్తం 3,800 వరకు ఉన్నాయి. సిబ్బంది వేతనాలు, నిర్వహణ ఖర్చులతో పోలిస్తే వచ్చే ఆదాయం తక్కువగా ఉంది. దీంతో గ్రేటర్ ఆర్టీసీకి ఏటా 170 నుంచి 160 కోట్ల నష్టం వస్తోంది. ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉండడంతో నష్టాల్లోనే ఉంటోంది. ఇప్పటి వరకు ముంబై కార్పొరేషన్ మాత్రమే ఆర్టీసీ సేవలను రన్ చేస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ ఆదాయం సగటున 2,800 కోట్లు. అభివృద్ధి పనులు, ఇతర ఖర్చులు పోను ఏటా 3 నుంచి 400 కోట్ల మిగులు బడ్జెట్లో ఉంది. ఈ నిధుల్లో కొంత భాగం గ్రేటర్ ఆర్టీసీకి కేటాయించనుంది బల్దియా. ప్రభుత్వ నిర్ణయంపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికే నిధుల్లేక ఇతర ఆదాయ వనరుల కోసం వెతుకుతున్న బల్దియాకు ఈ నిర్ణయం మరింత భారం పడుతుందంటున్నారు కార్మిక సంఘాల నేతలు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని జీహెచ్ఎంసీకి అప్పగిస్తే ఎలా హ్యాండిల్ చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ చేయాల్సిన పనులన్నీ కూడా ఏదైతే మౌలికమైన పనులు జీహెచ్ఎంసీ బాధ్యత ఏదైతే ఉన్నదో రోడ్లు వేయడము, అదేవిధంగా నాలాల విస్తరణ, అదేవిధంగా మెరుగైన శానిటేషన్ నిర్వహణ కోసము జీహెచ్ఎంసీ డబ్బులను ఖర్చు పెట్టే అవసరం ఉన్నది. ఈరోజు ప్రజలు కోట్లాది రూపాయలు పన్ను రూపంలో కడుతున్నటువంటి పన్నుల కోసము అక్కడ జీహెచ్ఎంసీ ఖర్చు పెట్టేది వదిలేసి ఈరోజు జీహెచ్ఎంసీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి దాన్ని తీసుకొని పోయి ఆర్టీసీకి ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలా. ఆర్టీసీ నిర్వహణ జీహెచ్ఎంసీకి భారమయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ్ రెడ్డి. సర్కార్ నిర్ణయంతో జీహెచ్ఎంసీ ఖజానాకు భవిష్యత్తులో గండి పడక తప్పదంటున్నారు. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ వింగ్ను కూడా ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొచ్చినప్పుడు వీళ్లకు అధికంగా పని భారం పెరుగుతుంది. అలాగే ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధి లోపల ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు సుమారు 3,800 ఆర్టీసీ బస్సులు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. అవి రకరకాల కారణాలతోని ప్రతి సంవత్సరము 200 కోట్ల నష్టం వస్తుంది కేవలం జీహెచ్ఎంసీ పరిధిలో. మరి నష్టాన్ని భర్తీ చేయడానికని ఇది ఆర్టీసీ వారికి ఇవ్వడం చూస్తూ ఉంటే అది నష్టం ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే జీహెచ్ఎంసీ లోపల ఆల్రెడీ వాళ్ళకు ఒక ట్రాన్స్పోర్ట్ వింగ్ ఉంది. సుమారు 800 వరకు ట్రక్స్ ఉన్నాయి. ఆ ట్రక్స్ అన్నీ కూడా నష్టాల్లో నడుస్తూ ఉన్నాయి. విపరీతమైన అవినీతి జరుగుతూ ఉంది. మళ్ళీ ఈ 3,800 బస్సులు తెచ్చి వాళ్ళ ఆధీనంలో ఉంచినట్టయితే నష్టాలు పెరుగుతాయి కానీ తగ్గవు. ప్రభుత్వ నిర్ణయం జీహెచ్ఎంసీ గ్రేటర్ ఆర్టీసీకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనేది అటు అధికారులకు, ఇటు ప్రభుత్వ పెద్దలకు క్లారిటీ లేకుండా పోయిందనే టాక్ నడుస్తోంది.